హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బయటైతే వానైతే బాగా ఉందండి. మబ్బు పట్టి బాగా చల్లగా ఉంది. మా వాళ్ళైతే పైగా సండే కూడా ఏం తినాలి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే బిర్యానీ చెయ్యి అని చెప్పేసి అన్నారు. ఓకే, నేను కూడా ఇంకెందుకు లేట్ అని చెప్పేసి నేను ఐటమ్స్ అన్ని రెడీ చేసేసుకొని ముందుగా అయితే స్టవ్ వెలిగించుకున్నా. ఈ స్పెషల్ ఏంటంటే చిట్టి ముత్యాల బిర్యానీ అండి. కొంచెం దాని కొంచెం సైజ్ ఎక్కువగా ఉంటుంది, పేరైతే అదే. సో ముందుగా అయితే దాకా వెలిగించుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనం ఆనియన్స్ అనేవి పొడుగ్గా కోసుకొని అవి ఫ్రై చేసుకుంటే మన బిర్యానీ లాస్ట్లో అనేది ఫైనల్గా మనం అదైతే వేసుకోవడానికి చాలా టేస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసి దాన్ని ఉల్లిపాయలు అనేవి మీడియం ఫ్లేమ్లో సన్నగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇవి చాలా మంది ముస్లిమ్స్లో కూడా చాలా మంది అండి ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది ఉంటుందని చెప్పేసి చాలా వీడియోస్లో అయితే నేను చూశానండి. అంతకుముందు నాకు అంతగా తెలిసేది కాదు బిర్యానీ అంటే. సో ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసాను. మనకు కావాల్సిన సన్నగా తరుక్కున్న చీలికలు, పచ్చిమిరకాయలు, అలాగే ఆనియన్స్, దాంట్లోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొన్ని ఎక్కువైతే తీసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ కంటే మీకు చెప్పాల్సిన పనే లేదు. మనకి బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసుకుంటాం కదా, చెక్క, లవంగాలు, అలాగే యాలకులు, బిర్యానీ ఆకు, ఇంకా ఐటమ్స్ అన్నీ వేసుకుని ఎందుకంటే అవి త్వరగా మగ్గిపోతాయి, పైగా మాడిపోతాయి అని చెప్పేసి ముందు ఆనియన్స్, పచ్చిమిరకాయలు అయితే వేసేస్తానండి. ఇదిగోండి, ఇది వచ్చి నల్ల జీలకర్ర, మనకి ఇది వచ్చి కస్తూరి మేతి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మామూలు జీలకర్ర అనమాట. ఎందుకంటే స్పైస్ బాగుంటుందని చెప్పేసి చెక్క అనేది వేసేసాను. తర్వాత స్టార్ పువ్వు, కొన్ని మసాలా దినుసులు అయితే మనం యాలకాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని, జాపత్రి, జాజికాయలు అన్ని పొళ్ళు అయితే మొత్తం వేసేసాను. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని బిర్యానీ అన్నీ అయితే వేసేసుకోవాలి మనం. జాజికాయ అండి నేను ఏం చేశానంటే పగలు కొట్టేసానండి. ఎందుకంటే అది కాయకుంటే ఎలా తినబుద్ధి అయింది, దాంట్లో టేస్ట్ రాదని చెప్పేసి పగలు కొట్టేశాను. మీకు నార్మల్గా అయితే బిర్యానీ ఐటమ్స్, ఆకులు, దినుసులు అన్నీ అయితే తెలుసు కాబట్టి నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోకుండా ముందుకైతే వెళ్ళిపోతున్నాను. బాగా అయితే ఫ్రై అయితే అయిపోయాయండి మనకి. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి మనకి. ఇప్పుడు మనం సన్నగా తరుపుకున్న ఇవి కూడా పొడుగ్గానే తరుక్కున్నానండి నేను. టమాటాస్ అనేవి కూడా టమాటాని వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అవి కూడా బాగా మగ్గిన తర్వాత చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా రుబ్బింది అయితే మనం ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని బాగా అయితే మనం కలుపుకొని మగ్గ పెట్టుకోవాలి. ఇది కూడా అంతేనండి, మనం 2 నిమిషాలకు ఒకసారి అయితే మూత తెరిచి చూసుకోవాలి, మూత అయితే వేసుకోవాలి. ఇవన్నీ అయితే నేను మసాలాకి పట్టే విధంగా ముక్కలకి కలుపుకుంటున్నాను. మీరు కూడా కలుపుకొని మూత అయితే వేసుకోండి. ఎందుకంటే ఆవిరికి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి నేను మూత అనేది వేస్తూనే ఉంటాను. 2 నిమిషాలకు మీకు చూపిస్తాను. మనకు మసాలా అయితే వేగిపోయింది. ఇప్పుడు తగినంత వాటర్, మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో అంత క్వాంటిటీకి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా నేను గల్లుప్పు అనేది యాడ్ చేశాను, చూస్తున్నారు కదా. తగినంత రుచికి అయితే మీరు గల్లుప్పు అయితే యాడ్ చేయండి. చాలా వరకు గల్లుప్పుని అయితే మీరు ప్రిఫర్ చేయండి అని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోయింది చాలా వరకు. ఇప్పుడు మనం ఇంకా ముందుగా నానబెట్టుకున్న కొంచెం నేను బియ్యాన్ని అయితే నానబెట్టానండి. ఎందుకంటే మనకి బాగా రైస్ అనేది పొడి ఆడేదానికి. సో ఇప్పుడు మొత్తం అయితే వేసేసుకోవాలి. మనం వేసేసుకొని దాన్ని మొత్తం అయితే కలుపుకోవాలి. ఎందుకంటే మనం వాటర్లో మొత్తం ఒకసారి కలుపుకోవాలి, లేదంటే దగ్గరికి మొత్తం ముద్దలుగా ఉండొచ్చు కాబట్టి. సో ఈ విధంగా కలుపుకొని తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకోవాలి. సగానికి పైగా మనకైతే రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా మిగిలిన సగానికి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే వేసుకుందాము. మూత అనేది వేసుకునే ముందు మనం అయితే ఇలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం అయితే కొంచెంగా అయితే మొత్తం ఒకసారి అయితే కలుపుకుందామండి. ఎందుకంటే ఎక్కడన్నా వాటర్ ఎంత ఉన్నది మనం చూడడానికి. ఇప్పుడైతే మూత అయితే వేసేసుకుందాం. ఇంకా చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే మన చిట్టి ముత్యాల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎంతో పొడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం అయితే ఈ బిర్యానీని అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా పద్ధతులు అయితే ఉంటాయి. నా స్టైల్లో కూడా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మనం లాస్ట్గా అయితే ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మా ఛానల్